హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచుల్లో. ఇవాళ అదిరిపోయే పులుసు మసాలా. ఇదేంటంటే ఇందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అల్లము, కరివేపాకు, ఇంగువ, బెల్లము, ఎండుమిర్చి ఉంటాయి. ఇది ఎలా చేయాలి, దేని తర్వాత ఏది ఫ్రై చేయాలి, పులుసుకి ఎట్లాగ పొడి చేసి పెట్టుకోవాలి చూపిస్తాను. సో పెంక వేడెక్కగానే ధనియాలు వేసేస్తున్నాను. ఈ ధనియాలు ఇప్పుడు నేను చేయబోయే మసాలా కనీసం 4-5 పులుసుల్లోకి వస్తుంది. క్వాంటిటీ నేను చెప్పేది మీరు జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఇది వేసుకుంటే చాలు, ఒక ½ కేజీ పులుసుకి. ధనియాలు సగం వేగిన తర్వాత నేను ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను, అది కూడా తుంపి. ఇది ఏ పులుసులోకైనా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు ఏం చేయక్కర్లా, జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పులుసు పిండి వేసి అన్నీ చేసిన తర్వాత ఈ పొడి ఒక 2, కొంచెం పులుసు ఎక్కువ కావాలంటే 3 టీ స్పూన్స్ ఎనఫ్. అందరు అడుగుతారు మిమ్మల్ని, అరే ఈ పులుసుకి ఇంత టేస్ట్ ఎలా వచ్చింది. కరివేపాకు కూడా వేసేసాను. మనం వడ్లు ఆరబోస్తుంటే వచ్చే చప్పుడు ఇది. ఇందులో జీలకర్ర వేసేస్తున్నాను ఒక 2 టీ స్పూన్స్, ఆవాలు 1 టీ స్పూను, మెంతులు 1.5 టీ స్పూను. పులుసుల్లో ఎప్పుడైనా కానీ మెంతులు ఆవాల కంటే కొంచెం ఒక పాత్ర ఎక్కువ తీసుకుంటాయి. నేనున్నా అని ఆ చేదు ముందుకు వస్తుంది. పులుపుని సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగి ఇన్హరెంట్ టేస్ట్ తీసుకురావాలంటే లిటిల్ చేదు అది మెంతులు. అండ్ మీకు తెలిసి ఎన్ని విధాలుగా యూస్ఫుల్ మెంతులు అనేది. ఒక అద్భుత భాండాగారం అండి, అమృత భాండాగారం మన కిచెన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు పుట్ అల్లం. చిన్న అల్లం ముక్క వేసేస్తున్నా, ఒక 1.5 ఇంచు. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్, చాలామందికి తెలియదు. సొంటి వేసుకోవచ్చు, సొంటి కన్నా కూడా అల్లం చాలా బాగుంటుంది. ఇది ఫ్రెష్, అది డ్రై. కట్టేస్తున్నాను, ఇంకా అయిపోయింది. దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా బెల్లం, ఒక 3 టీ స్పూన్స్ బెల్లం, ఒక ½ టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసేటప్పుడు గ్రైండ్ చేయాలి. పొడి పొడిగానే ఉంచుకుందాం దీన్ని, ఇదేమీ పేస్ట్ అవ్వదు. దీన్ని సీసాలో పెట్టుకొని ఒక 4 పులుసులు వేసుకున్నాక తీసేయటం. ఎక్కువ చేసి పెట్టుకుని కూడా వేస్ట్ అండి. అందుకనే మన సైలాస్ కిచెన్లో ట్రిక్ మసాలాస్, ద రియల్ ఇండియన్ కిచెన్ మసాలాస్ అన్నీ మీకు 20 గ్రామ్సే ఉంటాయి. సో దట్ ఆ ఫ్రెష్నెస్ని కాపాడటానికి అట్లా డిజైన్ చేసాం. లేకపోతే 200 గ్రామ్స్ ప్యాక్ ఒకటే పెట్టచ్చుగా. మిమ్మల్ని ఎక్కువ మళ్ళీ నో, ఫ్రెష్నెస్ ఉండాలి. ఇది కూడా అంతే, ఇంట్లో మీరు చేసి పెట్టుకోండి ఫ్రెష్గా. మళ్ళీ 1 వీక్ 10 డేస్ తర్వాత ఫ్రెష్గా చేయండి. సో పులుసు ఇది కూడా రెడీ అయిపోయిందో మన పులుసు పొడి. ఇది ఎన్ని పులుసుల్లోకి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. పప్పు పులుసు అవ్వచ్చు, చారు అవ్వచ్చు, బెండకాయ పులుసు, వంకాయ పులుసు, ములక్కాయ పులుసు, ఇంకా మీరు ఏ పులుసు పెట్టండి. చింతపండు వేసిన ప్రతి దాంట్లోకి ఇది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కానీ బెల్లం ఇది సరిపోదు. మీరు 2 టీ స్పూన్స్ బెల్లం అనేది పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పడం నా ఉద్దేశము. మీరు ఎంత తింటారో స్వీట్ అంత బెల్లం వేసుకోండి. సూపర్ అంటే సూపర్. చేసేయండి, తినేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, మీ శైలజ.